తీసుకొచ్చి ఎవరినో వేసి ఎవరినో మనందరం సంబంధించకుండా ఒక పదవిలో వేసేది అందరిని కూర్చోబెట్టుకొని అందరిని కూర్చొని మాట్లాడుకుని ఏ ఊళ్ళో అయినా కానీ ఒకళ్ళు కష్టపడ్డ వాళ్ళు ఎవరో సేకరణ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి పదవులు ఇచ్చేవాడు. ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. అట్లాంటిలో ఇప్పుడు తిరిగినా తిరగపోయినా మనందరం కలిసి పనిచేయాలి. అట్లా ఎవరికైనా సరే సేకరణ చేసుకున్నాం. మేము పదవులు అడిగేవాళ్ళం కాదు. వాడికి పదవులు ఇవ్వండి, నేను ఇప్పించా. మా ఊర్లో జడ్పీటీసీ యాడ్ చైర్మన్ అవన్నీ ఇప్పించా. నేను మా పదవులు మొత్తం తిరిగి పదవులు కూడా కాన్స్టిట్యూన్సీలో ఒక్క జగన్ గారు ఏం చదువుతున్నాడు, మనం అట్టడి వర్గాలను అందరూ కాపాడుకోవాలని చదువుతున్నాడు. అట్లాంటిది ఇప్పుడు ఎంత అన్యాయం జరుగుతుంది చెప్పండి, మీరే చెప్పండి. మీరందరూ ఎట్లా చెబితే అట్లా చేద్దాం. ఎవరికి పదవులు ఇవ్వాలంటే వాళ్ళు ఇద్దాం. అప్పుడేమో అంతా కలెక్షన్, ఇప్పుడేమో అంతా సెలక్షన్. పాటు కలెక్షన్ కూడా జరిగిందని అనుమానాలు ఉన్నాయి అందరికీ. మండల కార్యకర్తలు, మండల నాయకులు చేశారు. ఏంటి ఎలక్షన్ ఎవరు చేశారు, వాళ్ళందరితో సమన్వయం చేసుకొని పార్టీ అధ్యక్షుల్ని మండలికి నియమిస్తారు. ఇది కొత్తగా ఉంది రాజకీయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ పదవులు ఇచ్చితేనే కుదిరింది, లేకపోతే మేమంటారా వైఎస్ఆర్ రాజన్న భక్తులుగా ఉన్నాం. ప్రతి కార్యక్రమం ఎవరు ఫోన్ చేసినా ఇదే కార్యక్రమం వస్తామనంట. అలాంటిది వాళ్ళు ఎలా ఉందంటే, ఉదాహరణ కార్యక్రమం 22 పదవులు ఇచ్చారండి. నియోజకవర్గం తెలియని వాళ్ళకేమో నియోజకవర్గ పదవులు, మండల వస్తువులు తెలియని వాళ్ళకి మండల పదవులు, గ్రామంలో ఎవడు వైసీపీ ఎవరు టీడీపీ గ్రామ పదవులు. ఈ రకంగా ఇప్పుడు పార్టీ ఉండాలా వద్దా? నేను వేరే ద్వారా జగన్మోహన్ రెడ్డి ఓడాడుతున్నా, పార్టీ దేశాన్ని క్వశ్చన్ చేస్తున్నా. 12, 13 నాకు తెలుసు. ఎలక్షన్లో ఎంతమంది తెలియదు, ఎవరి దగ్గర బాలో తెలియదు, ఎవరు చెప్పాలో తెలియదు. కాబట్టి అందుకని ఎలక్షన్ చేసిన గెలకుండా ఉండిపోయారు నాకు తెలిసి. తర్వాత పోతే ఇంకా టైం ఉందండి, కానీ టైం లేదు కదా, పదవులు అర్జెంట్కి ఇచ్చేయాలా అన్నారు. అదే మనల్ని ఎవరు పిల్లలేదు కదా, అందరిని మీద రాసేస్తున్నారు. ఈ పదవులు మాత్రం ఎవరేమో. కాబట్టి మీ అందరూ దయచేసి ఇప్పుడు ఇది వదిలిపెట్టకుండా ఇలాంటి సమావేశాలు ప్రతి మండలంలో పెట్టి కార్యకర్తలు అందరూ తీసుకొని బయటకు వచ్చి ఎవరైనా అడుగుంటారా? ఎవరు అడగదు. ఎందుకంటే ఇది ఎలక్షన్ చేసేవాళ్ళు. ఎలక్షన్ చేసే వాళ్ళు తీసుకున్నారు, అయిపోయింది. నా బాగా వీళ్ళు పోయేవాళ్ళు కాదు. నువ్వు పంపించాలి. తాడికొండ పరిరక్షణ కమిటీ నాయకత్వం. రెండు నిమిషాలు అందరూ కూర్చోండి. ఫోటో తీసుకున్న తర్వాత మిగతా మాట్లాడాల్సిన కూడా 4 మండలాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జై జగన్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, చెప్పాలి జై జగన్, జై జగన్, జై జగన్. టీడీపీ వాళ్ళకి పదవులు ఇచ్చి మళ్ళీ అందరిని తొక్కేసి బయటికి రాకుండా వీళ్ళే ఉంటారులే, ఉంటే ఉంటారు, పోతే పోయేవాళ్ళం కాదు మనం. ఇది 2011 నుంచి వైఎస్ఆర్ జగన్ గారు పెట్టిందే పోరాటంతో. మనం పోరాడుతూనే ఉంటాం. ఎన్నాళ్ళు ఏం జరిగినా ఈ పార్టీని వదిలేదు లేదు. ఈ పార్టీ పరిరక్షణ కమిటీ అనేది అదే. నిన్న ఒక ఆయన మెసేజ్ అడిగాడు, పార్టీ పరిరక్షణ కమిటీ ఏందని ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఇదే పరిరక్షణ, పోరాటమే పరిరక్షణ. పోరాడితే పోయేది ఏం లేదు. కానీ 2019లో మళ్ళీ తాటికొండకి వచ్చాను చూస్తున్నాడు మీ అందరికీ. తాడికొండలో 2029లో తాడికొండలో మనకు ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటారంటే పక్కన మంగళగిరిలో 1000 కోట్లతో పనిచేస్తే మనం ఓడిపోయింది 92,000 ఓట్లతో మైనస్తో. పక్కన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మనం ఓడిపోయింది 92,000 మైనస్తో. పక్కన పెదకూరపాడులో 25,000తో ఓడిపోయి అన్ని పనులు చేసి మన దగ్గర పనులు లేవు, కార్యకర్తలను పట్టించుకునేవాడు లేడు, నాయకులను పట్టించుకోవడం లేడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నలిగిపోయి కాళ్ళు అరిగేలా తిరిగిపోయి ఆ కోసం ఎదురు చూసి మళ్ళీ ఈయన కోసం ఎదురు చూసి ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించి ఇంకా జనాన్ని సమీకరించి ఈ కమిటీ సమావేశం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పెట్టి మీ అందరూ కలిసి పార్టీని పరిరక్షిస్తారని కోరుకుంటున్నాం. మేము కూడా మా వంతుకు బీసీలుగా మేము కూడా దీన్ని సహకరిస్తాలో ఇప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సమావేశం అనేది ఎందుకనేది నాకైతే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. ఇట్లా ఎవరికి తెలియకుండా పార్టీలో మరి పదవులు అనేది వేశారు. ఫస్ట్ నుంచి కష్టపడ్డాం, చాకరీ చేసాం.
ఇప్పుడు వైసీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళకి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళకి పార్టీలో కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుండా, పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇవ్వకుండా కోవట్లుగా అంటే ఇతర పార్టీలకి సహవాసంతో ఉండేటువంటి వారికి పదవులు ఇచ్చారనేది తెలిసింది. అది వాస్తవంగా మరి మన పెద్ద నాయకులకు తెలిసి ఉండకపోవచ్చు, ఇక్కడ స్థానికంగా లోకల్ వాళ్ళు ఇచ్చేసి ఉండొచ్చు, దాన్ని మనం సరి చేసుకోవచ్చు. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి నేనుగా పార్టీకి ఎంతో సేవ చేశా. చాలామందికి 4 మండలాల్లో కాదు, మన రాష్ట్రంలో కూడా చాలామందికి తెలుసు పార్టీ కోసం సేవ చేశాను. ఈ పార్టీలో ఎంత బాగొట్టుకున్నానో నాకు తెలుసు. కానీ పదవి అనేది నేను ఆశించాల. మా తుళ్ళూరు మండలంలో పార్టీ ఆవిర్భవించినప్పుడు నేను చెప్పిన వాళ్ళకే పదవులు ఇచ్చారు అందరికీ. కానీ ఇవాళ వరకు కూడా ఒక పదవి అనేది ఆశించకుండా ఒక సామాన్యమైన కార్యకర్తగానే ఉంటా. కానీ ప్రతి ఒక్కళ్ళు నాయకుడిగానే గుర్తు. ఏంటి అరబాకండి, కొంచెం ఆలోచించండి. ఎందుకంటే కష్టపడ్డటువంటి వారికి పదవులు వాస్తవంగా లేవు. మన పార్టీలో ఇది జరుగుతుంది. పార్టీలో కష్టపడ్డటువంటి వారు ఇంతకుముందు ఎంతోమంది సమన్వయకర్తలు వచ్చారు. ఆ సమన్వయకర్తలు కూడా చాలామంది దిగాలు పడి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అప్పుడప్పుడు వేసినప్పుడు మనం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మన జెండా గుర్తు కోసం, మన ఫ్యాన్ గుర్తు కోసం మనం ఓట్లేసి పార్టీని అధికారంలో తెచ్చుకున్నాం. కానీ ఆ వచ్చినట్టు గెలిచిన ఎమ్మెల్యేలు మనల్ని పట్టించుకోవాలా, వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు, పార్టీని దెబ్బతీశారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పార్టీ అధికారంలో లేదు. మన అందరం సమన్వయంతో మళ్ళా మొట్టమొదట ఎలాంటి ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేసామో ఆ విధంగా పనిచేయడానికి మనం అందరం కలిసి నడుము కట్టి మరి జరిగినటువంటి లోటుపాటుని సరిదిద్దుకుందాం. ఇబ్బంది ఏం లేదు. మరి మా గ్రామంలో కూడా నాకైతే నాకు తెలియకుండా అసలు ఎవడు ఉండవు. ప్రతి పని చేయాలన్నా ముందర నేను ఉండాలి. మా గ్రామంలో కానీ మండలంలో లేదని ఇప్పటి వరకు నాకు ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కనీసం పోలింగు మరి ఆ బ్యాలెట్ని దాన్ని ఇచ్చేయాలన్నా కానీ ఎవడో తెలియదు. వాడిని తీసుకొచ్చి చేసినట్టు వాడికి సభ్యత్వం ఇచ్చి పార్టీలో చేర్చింది మొట్టమొదటి నేను. పార్టీలో జాయిన్ చేసింది నేను. ప్రతి గడప తిరిగి అలాగనే మండలం అంతా తిరిగాను. మొట్టమొదటి మన సభ్యత్వాలు ఇచ్చేటప్పుడు ఆ గ్రామంలో ఆయన ఉన్నాడు, ఆ గ్రామంలో ఈయన ఉన్నాడు అని చెప్పేసి మొత్తాన్ని చెప్పి ఇచ్చేసాం. తర్వాత అనిమైన కార్యాలయ కుర్రోళ్ళు వచ్చారు, మనం తిరగలేవులే, వాళ్ళ సలహాలు ఇద్దామని చెప్పేసి ఇచ్చేసాం. ఇవాళ పార్టీని భ్రష్టు పట్టించే విధానంగా వచ్చారు. కాబట్టి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం ప్రాణాలను సమర్పించేవాళ్ళం మనం. కాబట్టి పార్టీ అభివృద్ధి కోసం మనం పనిచేసేవాళ్ళం. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మండలానికి ఒక 5 కాడకి పెద్దవాళ్ళు, లేదా గ్రామానికి ఒకళ్ళు, అంటే మొత్తం 70 గ్రామాలే ఉన్నాయి మనవి, 67 గ్రామాలు. గ్రామానికి ఒకళ్ళ కాడికి వెళ్దాం. ఇంకా పెద్దలు 4 కాడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికే చెబుదాం. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెబుదాం. అది రెడ్డి గారు ఉన్నాడు, ఆయన ఫస్ట్ నుంచి పార్టీ పెట్టిన కానీ ఉన్నాడు ఆయన గారు కూడా. ఏంది ఇలాగనే తుళ్ళూరులో ఆ లలిత గారి ఇంట్లో మీటింగ్ పెడుతుంటే ఒక వ్యక్తి అన్నాడు, మేము కావాలని భూములు ఇచ్చామన్నాడు. ఏది మన పార్టీలో ఉండి ఎట్లా మీటింగ్ చెబుతుంటే ఇట్లా దోచుకున్నాడయా, రైతులను బెదిరించి దౌర్జన్యం చేసి భూములు తీసుకున్నాడంటే ఒక వ్యక్తి అన్నాడు, మేము కావాలని ఇచ్చామన్నాడు. ఇట్లా మీటింగ్ జరుగుతుంటే అలాంటి వారికి వాళ్ళ పదవులు ఇచ్చి హై లెవెల్లో పెడుతున్నారు. మరి కష్టపడి పనిచేసినటువంటి వారి పరిస్థితి ఏంటి? ఒక పార్టీ అంటే దానికి ఒక నిబద్ధత ఉండేది. పార్టీ అజెండాకు లోబడి అది కష్టం కానీ ఏదైనా కానీ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వాళ్ళే నాయకత్వం వహించాలి. కానీ ఎవరినో తీసుకొచ్చి నువ్వు చెప్పేసి పాతాళ లోకానికి కష్టపడ్డ వాళ్ళని చేస్తే అది పార్టీ రాబోయే రోజుల్లో చాలా దెబ్బతినేది. ప్రజలు ఉండవచ్చు కానీ నాయకుడు లేని జనులు చెదిరిపోతారు. ఒక నాయకత్వం వహించడం మంచి ధైర్యవంతుడు, సాహసవంతుడు కావాలి, ఎదురు తిరిగేవాడు కావాలి, నిలబడే వ్యక్తి కావాలి పార్టీ కోసం. ఆ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి ఆ జనం కోసం నేనున్నా, మీకేం ఇబ్బంది లేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, నేనున్నా 2.0 చూపిస్తానన్నాడు. ఖచ్చితంగా ఈసారి కార్యకర్తల మాట వింటాడు, కార్యకర్తలు చెప్పిందే చేస్తాడు ఆయన. కాబట్టి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేటువంటి ఈ చిన్న చిన్న నాయకుల మాటలు మనం పట్టించుకోవద్దు. మనకు న్యాయం జరిగిద్ది. మీరు అందరూ సమన్వయంగా ఉండి అందరం కలిసి వెళ్తాం. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ దాకా పదవులు ఇప్పిద్దాం, ఇబ్బంది ఏం లేదు. మనం అందరం ముందుకు సాగిపోవాలి. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మాట వినపడాలి కదా.
డైమండ్ బాబు గారు సమన్వయకర్తగా వచ్చినప్పటి నుంచి మాకు మేడిగుండులో ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మీటింగ్ పెట్టుకొని మీరు ఎవరైనా ఉంటే నాయకులు తెలియపరచమని చెప్పారు. కొన్ని రోజుల కిందట నా పేరు మా మేడిగుండులో మీటింగ్ పెట్టుకుని అన్ని సమాజ వర్గాలుగా పిలిచి అందరి సమక్షంలో మేడిగుండు గ్రామ పార్టీ ఆఫీసులో పలానా వ్యక్తి షేక్ నాగుల మీరా అనే అబ్బాయి పేరు ఖరారు చేసి డైమండ్ బాబు గారికి కూడా తెలియపరచడం జరిగింది. మళ్ళా మొన్న చూస్తేనేమో 2 రోజుల కిందట మళ్ళీ వేరే వ్యక్తికి పేరు పంపించారు. మరి ఏం జరిగిందో మాకు అది తెలియదు. ఫస్ట్ నీకని చెప్పి ఆ రోజు మాకు రైతు దీక్ష నా ఆధీనంలోనే రైతు దీక్ష ప్రోగ్రాం జరిగింది. మా ఊరు అమ్మడి రామబాబు గారు రావడం జరిగింది. అమ్మడి రామబాబు గారు సమక్షంలో కూడా పార్టీ ప్రోగ్రాం చేశాను నేను. కానీ మరి ఇప్పుడు ఇలా చూస్తేనేమో నిన్న వేరే పేరు వచ్చారు. దానికి నాకు అన్యాయం జరిగింది. దానికి నేను చెప్పడానికి నేను అందరు తెలియపరచాలని వచ్చానండి. మాకు 100 భాషా కులం దాటికొండ నియోజకవర్గంలో మేడిగుండ్రు మండలంలో 8,000 ఓటింగ్ ఉంది. ఆ 7 ఇప్పుడు నాకు ఈ పార్టీ పదవి ఇవ్వకుండా నన్ను అవమానించారు. నన్ను అవమానిస్తే మా కులాన్ని మొత్తాన్ని అవమానించినట్లు లెక్క ఫీల్ అయ్యాను. నేను ఇది పెద్దల దృష్టి తీసుకొచ్చి నాకు న్యాయం చేయాల్సిందిగా తెలియపరుస్తున్నాను. జడ్పీటీసీగా పోటీ చేశాను, గెలిచానండి. ఇప్పుడు మామూలుగా మన జగన్మోహన్ రెడ్డి గారు డైమండ్ బాబు గారిని పంపించారంటే మంచి వ్యక్తిని పంపించారు. మామూలుగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చాడని మేము అందరం ఆయన సహకరించి చేద్దామని చేస్తున్నామండి. కానీ ఇప్పుడు డైమండ్ బాబు గారిని మేము అడిగామండి. ఇప్పుడు ఏది గ్రామాధ్యక్షులు అన్ని కమిటీలు వేసినాక మండలాధ్యక్షుడిని నిర్ణయించేటప్పుడు గ్రామాధ్యక్షులను అందరిని పిలిచి మామూలుగా మీ నిర్ణయం ప్రకారం మండలాధ్యక్షుడిని నిర్ణయిస్తానని చెప్పారండి. ఇది మంచి పరిణామం అనుకొని మేము కూడా సహకరించామండి. మేము ఆయన విషయంలో 10 దాంట్లో నేను సహకరించాను. నేను చెప్పినోడు కూడా 2 పదవులు వేసాడండి. వేయలేదని నేను అంటలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన్ని పంపించారు కాబట్టి ఆయనకి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చేయలు మేము ఇచ్చి మామూలుగా ఆయన చాలా గౌరవంగా చూసుకుంటున్నాము. మా గ్రామంలో పదవులు ఎత్తా కూడా మా గ్రామంలో నేను ఆ గ్రామంలో డౌబర్ గ్రామం అది. ఆ డౌబర్ గ్రామంలో పదవులు వేసేవాళ్ళు కూడా నాకు తెలియకుండా వేశారండి. ఇప్పుడు మండలాధ్యక్షులు 3 ఇప్పుడు నేను చౌదరీస్ వాళ్ళు పార్టీ వాళ్ళు కాదని నేను అంటలేదండి. మన అన్ని గ్రామాల్లో గ్రామాధ్యక్షులను వేసాడుగా. ఆ గ్రామాధ్యక్షులు వేసినప్పుడు అతను ఏం చేయాలి, గ్రామాధ్యక్షులను పిలిచి అబ్బాయి మండలాధ్యక్షుడు ఎవరు నేయమంటారు అని ఎవరో అందరిని కనుక్కొని చేయితే చాలా బాగుండేదండి. ఇప్పుడు పాతకాలంలో మన పార్టీ ఆవిర్భించిన కానించి ఏది మండలాధ్యక్షులు క్యాస్ట్కో పరంగా ఏది బీసీలు మైనార్టీలు మామూలుగా ఓసీలు ఆ టైప్లో రెడ్డిసి ఈ టైప్లో కలుపుకొని అందరూ చేసినట్టు చేస్తే చాలా బాగుండేదండి. ఇప్పుడు గ్రామాధ్యక్షులు ముందుగా ఎన్నుకున్నాడు కాబట్టి గ్రామాధ్యక్షులను ఎన్నుకున్నప్పుడు అబ్బాయి మండలాధ్యక్షుని ఇతను వేద్దామా లేదా అని కనీసం మా సలహా కూడా తీసుకోకుండా చేసినందుకు మేమందరం మామూలుగా ఇవాళ ఈ మీటింగ్ పెడుతున్నామండి. దాన్ని మీరు అందరూ సహకరించి వచ్చి మన పార్టీని మనం ఒక 5 రోజుల్లో మామూలుగా ఇది ఏంది ఈ పరిణామాలు ఏది మండలాధ్యక్షుల ఇప్పుడు వాళ్ళు ఎవరో వేయరాదు వాళ్ళు ఎవరో వేశారని మేము వాళ్ళ మీద ఇరుద్దంతో మాట్లాడుతులేదండి. వాళ్ళు గ్రామాధ్యక్షులను నిర్ణయించావు కాబట్టి గ్రామాధ్యక్షులను అడిగి నువ్వు మండలాధ్యక్షులు ఏ పేర్లు వేయాలి ఏ క్యాస్ట్లు వేయాలి మొత్తం వివరించి కనుక్కొని అందరూ గ్రామాధ్యక్షుల నిర్ణయంతో వేయలేదని మేము అందరం ఇక్కడికి వచ్చామండి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపితం నుంచి కూడా కష్టపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. పూర్తిగా 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రోజైతే స్థాపితం జరిగిందో అదే రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఆ పార్టీని విస్మరించి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం నమ్మకం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో గౌరవంతో ఈ విధంగా అందరూ కూడా వచ్చి పార్టీకి పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి 2011 నుంచి స్టిల్ ఈ రోజు వరకైనా కానీ తాడికొండ మండలానికి సంబంధించి కానీ మేడికొండూరు కానీ పెరంగపురం కానీ 4 మండలాలు కూడా ఒక మండలం వచ్చేసి ఎస్సీకి ఒక మండలం వచ్చేసి బీసీకి ఒక మండలం ముస్లింకి అలాగే ఒక మండలం వచ్చేసి రెడ్డికి ఒక మండలం వచ్చేసి చౌదరీస్కి ఈ విధంగా 4 మండలాలు కూడా 4 ఈక్వేషన్స్ ప్రకారంగా ఇచ్చుకుంటా ప్రతి ఒక్క సమన్వయకర్త చేస్తూనే ఉన్నారండి. ఇది ఒక కొత్త వింత. ఒక 3 మండలాలు ఒకే కులానికి తీసుకొచ్చి కట్టబెట్టడం అనేది చరిత్రలో కాదు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటిది ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో జరగలేదు. మొట్టమొదటిగా ఈ కాన్స్టిట్యున్సీలో జరిగింది. అది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ కూడా తెలుసు. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీలకు మనకి ఏదైతే ఉందో వెళ్ళినప్పుడు డైమండ్ బాబు గారి దగ్గరికి బీసీలకి ఒక మండల పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు చెప్పడం జరిగింది. బీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్ పదవి చేయగలరా
వాళ్ళ వల్ల అవుతుందా అని డైరెక్ట్గా ఒక సమన్వయకర్త అయ్యుండి, అది ఒక ఎస్సీ సమన్వయకర్త డైమండ్ బాబు గారు అయ్యుండి ఆయన ఆ పదం వాడటం అనేది బీసీ వర్గాలన్నిటికీ చాలా ఇబ్బందికరంగాను, అదేవిధంగా చాలా కించపరిచినటువంటి విధంగాను మేమందరం కూడా దాని గురించి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మైకులో ప్రతి చోట చెప్తున్నారు. కానీ పూర్తి విరుద్ధంగా అది కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వేరు, నా విజన్ వేరు, నేను సపరేటు, నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అనే లెక్కలు ఇతను మాట్లాడడం జరుగుతుంది. బీసీలని ఎందుకు అవమానించారు, మీరు బీసీలు ఎందుకు చెయ్యలేరనే మాట మాట్లాడారు. అదేవిధంగా నేను ఒక్క ఉదాహరణ చెప్తానండి. మేడికొండూరు మండలం మొదటి నుంచి పార్టీ ప్రెసిడెంట్గా బీసీ యాదవ పనిచేసింది. అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ మొన్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ జరిగినప్పుడు మేడికొండూరు మండలానికి సంబంధించి బీసీ యాదవ్ కందుల సిద్ధయ్య అనే వ్యక్తి జడ్పీటీసీగా పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి ఉన్నాడు. అదేవిధంగా అక్కడ ఎంపీపీ ఎస్సీ మహిళ మన్నవ స్వప్న గారు అదే మండలానికి సంబంధించి ఎంపీపీగా ఎన్నికై ఉన్నారు. వారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఎన్నికైంది. అదేవిధంగా పిరంగపురం మండలంలోకి వచ్చేసరికి జడ్పీటీసీగా ఒక ఎస్సీ మహిళ మన కత్రినమ్మ గారు జడ్పీటీసీగా పోటీ చేసి అక్కడ గెలిచి గతంలో ఎంపీటీసీగా పోటీ చేసింది, మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. అదేవిధంగా మన డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచారు. అక్కడే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి మన అబీబుల్లా గారేమో గతంలో మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రజెంట్ ఉన్న ఎంపీపీ కూడా, అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారే. అదేవిధంగా తాటికొండ మండలానికి సంబంధించి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎంపీపీగా తాళ్ళ శివనాగరాజు అనే వ్యక్తి ₹1 ఖర్చు పెట్టి మరి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి మరీ గెలిచారు. అక్కడే మళ్ళీ జడ్పీటీసీగా ఎస్సీ మహిళ గెలిచారు. 3 మండలాల్లో 6 ముఖ్యమైన పదవులు ఎస్సీ, బీసీ, ముస్లిం వీళ్ళు గెలిచారు. అలాంటిది వీళ్ళ ముగ్గురిని, ఈ 3 కులాలను విస్మరించి ఏ ఉద్దేశంతో, ఏ పద్ధతితో మీరు ఏ విధంగా పార్టీని ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? పార్టీని భ్రష్టు పట్టించాలనుకుంటున్నారా? పార్టీని అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అనేది మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా పార్టీ అనేది ఇబ్బందికరమైన వాతావరణంలోకి వచ్చింది కాబట్టి, పార్టీ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడి రక్తంలో కూడా జీర్ణించుకొని ఉంది కాబట్టి, కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండడం కోసం మేము దీన్ని కార్యక్రమాన్ని ప్రణాళిక చేయడం జరుగుతుంది. వేరే ఏ విధమైనటువంటి దీంట్లో ఉద్దేశం కానీ ఇంకొక ఉద్దేశం కానీ ఏం లేదు. ఈ రోజుకు సమన్వయకర్తగా వచ్చి 7 నెలలు అయింది. రాజధానిలో 100 ఇష్యూలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటా ఉన్నారు. గతంలో తీసుకున్న పూలింగ్ పరిస్థితి ఏందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పూలింగ్ తీసుకుంటా ఉంటున్నారు. ఒక్క క్వశ్చన్ ఉందా? మీరు వెళ్ళి ప్రశ్నించారా? 10 చోట కేసులు పెట్టారు, మీరు ప్రశ్నించారా? ఉద్యోగాలు తీసేస్తున్నారు వాళ్ళల్లో, మీరు ప్రశ్నించారా? ఇవి కావాలా మీకు? లేదంటే మీకు భజన చేసుకుంటా పక్కన వచ్చిన వాళ్ళకి పదవులు రాసుకుంటారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ప్రతి కులానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి దీన్ని ఉద్దేశించినటువంటి పరిస్థితిని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ ప్రజల్ని అందరినీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు సమన్వయకర్త గురించో ఇంకొకళ్ళ గురించో మేము ఇక్కడ పనిచేయట్లేదండి. ఎందుకు చెబుతున్నామంటే ముఖ్యంగా ఆ మాట, ఇప్పటికి మా కాన్స్టిట్యున్సీలో 8 మంది సమన్వయకర్తలు మారారు. 8 మంది సమన్వయకర్తలు మారినా కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు ఎవరెవరైతే ఇప్పుడు కష్టపడి పనిచేసి ఉన్నారో మేమే ఉన్నాము. సమన్వయకర్తలు అనేది వాళ్ళు వస్తారు, రేపు పోతారు. కానీ ఇక్కడ లోకల్గా ఉండేది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కానీ డ్యామేజీ చేయాలనుకునేవాడు ఎవరికైనా బుద్ధి చెప్తాం. అందరికీ నమస్కారం అండి. ప్రెస్ వారికి ముఖ్యంగా మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే, మాకు 8 మంది సమన్వయకర్తలు వచ్చినా సరే అందరికీ ఎవరిని పంపించినా అందరికీ సమన్వయం చేసాం, అంతా బాగానే ఉంది. ఇప్పుడు సమన్వయకర్త అంటే అర్థం ఏంటండి? అందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసేవాడే సమన్వయకర్త. అట్లా కాకుండా తెలుగుదేశం వాళ్ళు పంపించిన నాయకులకి పదవులు ఇస్తే అది సమన్వయకర్త అయిద్దా, లేకపోతే వన్ సైడ్ అయిద్దా? నాకు తెలిసి కొంతమందికి పదవులు తెలుగుదేశంలో ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే పదవులు ఇచ్చారని మాకు సమాచారం ఉంది. ఆ సమాచారం క్లియర్గా బయటపెట్టి అతనికి ఏంటో ఇప్పుడు జనంలో కూర్చోబెట్టి పదవులు ఏమంటే నాకు తెలిసి మీకు కూర్చోండి అనే దీంట్లో ఉన్నాడు. కానీ మేమేం చెప్తామంటే 4 మండలాలు 4 క్యాస్టులుగా
కులాలకి ఎస్సీ బీసీ మైనార్టీ అట్లా ఇవ్వమని చెప్తున్నాం. అతను అట్లా కాకుండా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఒకే కులానికి ఇన్ని పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదు. 4 మతాలకి 4 కులాలకి పదవులు ఇవ్వమని చెప్తున్నాం. ఆయన మా మాట లెక్క చేయకుండా ఇచ్చేస్తున్నాడు. దీన్ని కానీ మార్చుకోకపోతే మేము నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇదిగా ఉన్నాం. అతను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది చేయకపోతే మేము మా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. ఎందుకంటే విషయం ఏంటంటే మేము పార్టీని బతికించాలని మేము కోరుకుంటున్నాం. ఈయన పార్టీని నమ్ముకునే పరిస్థితిలో ఉన్నాడు ఇన్ఛార్జి. కాబట్టి మేము ఇన్ఛార్జి మారి మేము ఇట్లా మార్చుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడితే వాళ్ళ ఆఫీసర్లు మాట్లాడితే పర్వాలా. లేదు అనుకుంటే మాత్రం మేము రాజకీయాలకు దూరంగా ఉంటాం. ఆ సమన్వయకర్త ఒక్కడనే చేసుకోమనండి. సమన్వయకర్త అంటే సమన్వయం చేయమని చెబుతున్నాం కానీ తగాదులు పెట్టమని చెప్పట్లా. ప్రతి గ్రామంలో కూడా ఒక సర్పంచ్ ఉన్నాడంటే లేకపోతే మనలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అంటే ఆ ఊరు అయినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం చెప్పాలి. ఏ ఊరు కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళని పిలిచి ఏంటయ్యా నీకేం కావాలి పదవి అని చెప్పి ఆధార్ కార్డు తీసుకుంటాడు. వెంకటేశ్వర రెడ్డికి ఎవరు ఎదురేకుంటారంటే వాళ్ళు పిలుస్తాడు. ఇంకొక ఊరిలో మా మొహిద్దీన్కి ఎవరు ఎదుర్కొంటారంటే వాళ్ళు పిలుస్తాడు. ప్రతి ఒక్కళ్ళని ఎదురోళ్ళని పిలిచి మీకు పదవులు ఇస్తా అని చెప్పి గ్రామాలని నాశనం చేస్తున్నాడు. ముఖ్యంగా తాడికొండ గ్రామంలో 20,000 ఓట్లుంటే ఎస్సీలు మైనార్టీలు 4,000. ఎప్పుడు కూడా గ్రామం పుట్టిన దగ్గర నుంచి మైనార్టీలుగా పదవి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఈయన కొత్తగా రెడ్డి సామాజిక వర్గం చెందిన ఒక అతనికి ఇచ్చాడు. అతని ప్రతి ఎలక్షన్కి తెలుగుదేశం ఏజెంట్గా కూర్చుంటాడు. ఈయన ఇచ్చిన పదవులందరూ కూడా తెలుగుదేశం ఏజెంట్లకే ఇచ్చాడు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలా. మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి ఒకసారి. మా సమన్వయకర్త ప్రజల్లో పట్టించుకోకుండా పదవుల విషయంలోనే పట్టించుకున్నాడు. కొంత డబ్బులు తీసుకొని చేశాడని చెప్పి మాకు సమాచారం. అయితే అది పూర్తిగా ఇంకా లేదు. కానీ మీరు ఆలోచించి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. జిల్లా అధ్యక్షుల వారికి కూడా చెప్పామండి. అది సమన్వయకర్త ఇష్టం అన్నారు. జిల్లా అధ్యక్షుల వారికి తీసుకెళ్ళి చెప్పామండి. ఆయన సమన్వయకర్త ఇష్టం అన్నారు. మేము చెప్పామండి. చెప్తే జిల్లా అధ్యక్షులు ఏమన్నారంటే సమన్వయకర్తకి ఆయన ఇష్టం ఫైనల్గా మా చేతిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపించారు. ఆయన చేతి మేము చేయాలండి అన్నారు. ఆయనకి 2 సార్లు కలిసి చెప్పామండి విషయం. అది మేమేమంటామంటే అన్ని కులాలకి సమన్యాయం చేయమంటాం. వాళ్ళు ఒకే కులానికి ఇచ్చారు. వాళ్ళు ఈ పార్టీకి ఎంతవరకు న్యాయం చేయగలరో ఒకసారి ఆలోచించండి. టీడీపీలో రెడ్డిస్కి ఎంతమంది ఇచ్చారో లేకపోతే వేరే క్యాస్ట్కి ఒకే పదవి ఒకే కులానికి, కులం గురించి నేను మాట్లాడకూడదు, ఒకే కులానికి ఏ తెలుగుదేశంలో ఇచ్చారా, కమ్యూనిస్టులో సిపిఎంలో ఇచ్చారా, బీజేపీలో ఇచ్చారా, ఈ పార్టీలను ఎందుకు ఇచ్చారు? ఈ పార్టీ కూడా ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉండే సామాజిక వర్గానికి ఇది ఇవ్వటం కరెక్టా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్తున్నాం. థ్యాంక్ యూ.